నదుల్ని కాపాడాలి, కాలువల్ని కాపాడాలి, పార్కుల్ని కాపాడాలి, ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కూల్చేయాలి. అది 100%. కానీ అది సెలెక్టివ్గా ఉండకూడదు. నోటీసులు ఇవ్వకుండా, టైం ఇవ్వకుండా చేస్తున్నారు, చేయకూడదు. ఇలాంటి డెసిషన్స్ రాంగ్ చేసినందుకు జీవో అమెండ్ చేస్తున్నారు. ఇప్పుడు నేను నెల రోజుల నుంచి చెప్తున్నాను, దీని గురించి ఫైట్ చేస్తున్నాను, కానీ కోర్టుకి వెళ్ళలేదు. కానీ ఎప్పుడైతే మంచి చెడుగా మారి ఇంకా పాపం ఆకాశానికి చేరుకుంటుందో దేవుడు నా ద్వారా దీన్ని ఆపుతాడు, కోర్టుల ద్వారా. చూడండి, నేను ఇప్పుడే చెప్పాను మీకు, ఓనర్స్ని ప్రాసిక్యూట్ చేయాలి ముఖ్యం, పర్మిషన్ ఇచ్చిన వారిని ప్రాసిక్యూట్ చేయాలి. ముందు అది చేయాలి, రుజువు చేయాలి కదా. చంపేసిన తర్వాత, ఇన్ని వేల మంది ఇల్లు చంపేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేస్తాం, పోస్ట్ మార్టం అంటే ఎట్లా కుదురుతుంది? ముందు ఎవరు ఈ ల్యాండ్ని ఆక్యుపై చేశారు, ఎంతసేపు? అది 24 గంటలు. ఎవరు పర్మిషన్స్ ఇచ్చారు, అవన్నీ రికార్డెడ్గా ఉన్నాయి కదా. 24 గంటలు. ఎవరు ఈ ఆక్యుపై చేసి ఎవరికి అమ్మారు, ఇవన్నీ ఉన్నాయి కదా వాళ్ళ దగ్గర. మరి ఉండి 24 గంటల్లో చేయకుండా, పోనీ 7 రోజుల్లో చేయకుండా ఇన్ని వేలు కోట్ల ప్రాపర్టీని సర్వనాశనం చేశాడు. అందులో ముఖ్యంగా బీదవారిని, దళితులు, బీదవారు, వీళ్ళకి ఎప్పుడో ఇస్తామని కాదు, ముందు కన్స్ట్రక్షన్ చేసి ఇదిగోండి మీరు ఇంట్లో నుంచి ఇంటికి మూవ్ అవ్వండి, అప్పుడు మేము దీన్ని కూల్చేస్తామని 1 నెల రోజుల్లో వచ్చాయి, 2 నెలలు వచ్చాయి, 3 నెలలు వచ్చాయి. నా ఎదుటి నిలబడ్డం. ఇప్పుడు పుల్ అయిపోయాడు రేవంత్ రెడ్డి. నాకంటే పుల్ అవుతాడు అంటే, నేను ప్రపంచానికి పులిని. 150 దేశాల్లో యుద్ధాలు ఫైట్ చేసి న్యాయం చేసినోడిని నువ్వేం చేస్తావు? నువ్వు తలస్తే చాలు నన్ను అటాక్ చేద్దామని, నీ తలంపుల బ్రెయిన్ కూడా ఉండదు. చేసిన వాళ్ళు అందరూ ఉన్నారా? ఇది ఇప్పుడున్న ఆయనకి వార్నింగ్ అనమాట. ఒరే బాబు, అప్పుడు ముఖ్యమంత్రులందరూ జీరో అయిపోయారు, నువ్వు హీరో అవ్వాలంటే ఇప్పటికైనా సమిట్ పెట్టు, హైడ్రాని ఆపు, కోర్టు చట్ట ప్రకారం వెళ్ళు. దిస్ ఈజ్ ద పాయింట్. థ్యాంక్ యూ వెరీ మచ్.